క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 6, 2026 ఈనాటి సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుండి 29 వచనములు. ధ్యానాంశము: భక్తిపరుడు, ధైర్యశాలి, నీతిమంతుడు, నిజాయితీపరుడు, సత్యాన్వేషణలో తుది శ్వాస వరకు కూడా జీవించినటువంటి వాడు బప్తిస్మ యోహాను గురించి ధ్యానించుకుందాం. తల్లి గర్భమునందే పవిత్రాత్మ చేత ప్రేరేపించబడినవాడు, తల్లి గర్భమున పేగు తెంచుకుని పుట్టినటువంటి పురుషులందరిలా కంటే కూడా గొప్పవానిగా పేర్కొనబడినటువంటి వాడు, అతి పిన్న ప్రాయములోనే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కోల్పోయినవాడు, చిన్నతనము నుండి దైవప్రీతిని దైవభక్తిని ఆపాదించుకున్నవాడు, ఉపవాస ప్రార్థనలతో శారీరక వాంఛలను, ఎడారిలో ఒంటరితనముతో లౌకిక వాంఛలను, తగ్గింపుతనముతో అహమును జయించినవాడు, తనను తాను పూర్తిగా సంపూర్తిగా దైవవాక్య బోధనకై, దైవరాజ్య స్థాపనకై, దైవ కార్యమును నెరవేర్చుటకై అంకితమనర్చుకున్నవాడు, దైవ కుమారుని రాకడకై త్రోవను సిద్ధపరచినవాడు, దైవ కుమారుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసినవాడు, నీతిగా నిజాయితీగా జీవించి సత్యాన్వేషణలో నిజదేవునికి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు, తన తుది శ్వాస వరకు కూడా సత్యానికి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు, నిస్వార్థుడు, నీతిమంతుడు, నిరాడంబరుడు, నిరతము నిత్యము నిజదేవుణ్ణి కీర్తించి మహిమపరచినటువంటి వాడు బప్తిస్మ యోహాను. ఇంత గొప్ప పునీతుని గురించి ఈనాటి సువిశేషంలో మనం ధ్యానించుకుంటున్నాం. తాను ఏ విధముగానైతే తగ్గింపుతనమును కలిగి ఉన్నాడో, దేవుణ్ణి స్తుతిస్తూ తనను తాను తగ్గించుకుంటూ దైవనామానికి కీర్తిని చేకూర్చాడు, సత్యాన్వేషణలో సత్యము కొరకు నిజము కొరకు ఒక ప్రవక్త ఏ విధంగానైతే దృఢముగా సత్యాన్వేషణలో పోరాడాలి అని చెప్పేసి మనందరికీ కూడా ఒక మాతృకలాగా నిలుస్తూ ఉన్నాడో, ఈ మంచి లక్షణాలను మనం అందరం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం.